శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఏప్రిల్ 9, 2025 బుధవారం. శుక్ల ద్వాదశి రాత్రి 10:57 వరకు. నక్షత్రం మఖ ఉదయం 9:58 వరకు. వర్జ్యం సాయంత్రం 6:47 నుండి రాత్రి 8:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: రుద్రకవచ పారాయణం చేయండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు: మేషరాశి. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వస్తులాభం. వృషభరాశి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహన సౌఖ్యం. మిథున రాశి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. కర్కాటక రాశి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. సింహరాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. కన్యారాశి. అనుకోని ఖర్చులు ఎదురై చికాకులు పెడతాయి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. తులారాశి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. వృశ్చిక రాశి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ధనస్సు రాశి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తులాభం. మకర రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొండంత ఊరట కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు తీరుతాయి. కుంభరాశి. ధనవ్యయం, విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త అవసరం. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండండి. మీనరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. నమస్కారం.